మనము చదువుతూ వచ్చినటువంటి దినవృత్తాంతముల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే ప్రభుని వారు స్తుతిస్తూ ఉన్నారు. ప్రభుని వారు మహిమపరిచేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు వారు స్తుతిస్తూ ఉన్నారు, ఎందుకు వారు మహిమపరుస్తూ ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ప్రిమెంట్ వల్ల ఒక మనుషుడు దేవునిని ఎప్పుడు స్తుతించేటువంటి వాడిగా ఉంటాడు, ఎప్పుడు మహిమపరుస్తాడు అని మనము ఆలోచించినట్లయితే 103వ కీర్తన మొదటి 2 చరణములలో మనం చూస్తే 103వ కీర్తన మొదటి 2 చరణములలో మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇక్కడ కీర్తనకారుడు దావీదు రాజు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఆయనకు ఉపకారాలు మేలులు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు బెరాకా లోయలో వారు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు అంటే, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు అంటే దానికి కారణము ఏమిటి అంటే ప్రభు వారికి మేలులు చేశాడు, ప్రభు వారికి ఉపకారాలు చేశాడు. మనకు ప్రిమిటి వలన ఏమైనా మేలులు కలుగుతూ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మనం ఉపకారాలు పొందుకున్నప్పుడు ఆ యొక్క ఉపకారాలు, ఆ మేలులు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటివిగా ఉంటాయి. అందుకే మనము యాకోబు పత్రికలో కూడా మనం చూస్తే 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎప్పుడైతే దేవుడు మనకు మేలులు చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనకు ఉపకారాలు చేస్తాడో ప్రేమ వల్ల దాని ద్వారా మనకు సంతోషం ఉంటుంది, దాని ద్వారా మనకు ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉపకారాలను, మేలును మనము పొందుకునే వారముగా ఉన్నాం. అంటే వాటి ద్వారా మనము కొంత లాభాన్ని మనము పొందుకునే వారముగా ఉన్నాం. అందుకే మనము సంతోషించేటువంటి వారముగా ఉంటాం, అందుకే మనము ఆనందించేటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనములో యోధా ప్రజల యొక్క స్థితి ఎలాగో ఉన్నదంటే, వారు సంతోషించేటువంటి వారుగా, వారు ఆనందించేటువంటి వారుగా ఉన్నారు. ప్రభువుని కీర్తనలతో స్తుతించేటువంటి వారుగా, ప్రభుని ఘనపరిచేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు అంటే ప్రభు వారికి మేలులు చేశాడు. ఆ మేలుల ద్వారా ప్రభు వారికి సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రిమెంట్ వల్ల స్తుతి అని ఉన్నది. రెండవదిగా మనం చూస్తే ఆశీర్వాదము కూడా ఉన్నది. ఇక్కడ ప్రభు రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే వారికి ఆశీర్వాదాన్ని కూడా కలుగజేశాడు. అక్కడ 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నవి. అంటే మేలులు, ఉపకారాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మేలులు, ఉపకారాలు ఏమిటి అంటే ఆశీర్వాదము. ప్రభు వారికి ఉపకారాలు చేసిన కారణాన్ని బట్టి, అంటే ప్రభు వారిని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి ప్రభును వారు స్తుతిస్తూ ఉన్నారు, ప్రభును వారు మహిమపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. మనము ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే 3వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా ఎందంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. ఇక్కడ 20వ అధ్యాయం 3వ వచనము 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తే అక్కడ యోధారాజుకు ఎంతో భయము. యోధారాజుకు మాత్రమే కాదు, ఆ దేశ ప్రజలందరికీ కూడా ఎంతో భయముతో కూడుకున్నటువంటి, ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితము అక్కడ మనకు కనిపిస్తున్నది. అంటే ఆందోళనతో, వేదనతో ఉన్నటువంటి జీవితం నుండి
ప్రభు వారిని ప్రిమెంట్ వాళ్ళరా నెమ్మదిలోనికి, ప్రశాంతతలోనికి, భయం లేనటువంటి ఆందోళన లేనటువంటి జీవితంలోనికి వారిని తీసుకొని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనము వారి యొక్క ఆందోళన ఏమిటంటే, అక్కడ శత్రువులు వస్తూ ఉన్నారు వారి యొక్క దేశంలోనికి. శత్రువులు వచ్చి వారిని చంపేటువంటి వారిగా ఉంటారు. శత్రువులు వారిని హతమార్చేటువంటి వారిగా ఉంటారు. రెండవదిగా వారిని చంపకపోయినప్పటికీ ప్రింట్ వాళ్ళ వారిని గాయపరుస్తారు. గాయపరిచి వారి యొక్క ఆస్తిని, అంతస్తులను, వారి యొక్క సంపదను వారు దోచుకునేటువంటి వారిగా ఉంటారు. అంటే మేము మరణిస్తామేమో, లేకపోతే మేము గాయాలు పాలవుతామేమో, అలాగనే మేము ఆస్తిని కోల్పోయేటువంటి వారముగా ఉంటామేమో, పశువులను మేము కోల్పోయేటువంటి వారముగా ఉంటామేమో, మేము మరణించకూడదు, మేము గాయముల పాలు కాకూడదు, అలాగనే మా యొక్క ఆస్తిని మేము కోల్పోకూడదు అనేటువంటి ప్రిమెంట్ వాళ్ళ ఆందోళనతో, వేదనతో వారు ఉన్నారు. అలాంటి జీవితంలో నుండి ఇప్పుడు ఆ యొక్క 26వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే వారి జీవితంలో మరణకరమైన స్థితి లేదు, జీవముతో కూడినటువంటి స్థితి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క పశువులను కోల్పోతామో, లేకపోతే బంగారాన్ని కోల్పోతామో, లేకపోతే ఇండ్లను, పొలాలను కోల్పోతామనే ఆందోళనతో వారి జీవితంలో విస్తారముగా వారు ప్రిమెంట్ వాళ్ళ ఆ యొక్క బంగారమును, వెండిని వారు సంపాదించుకునే వారుగా ఉన్నారు. అందుకే ప్రభుని వారు స్తుతిస్తూ ఉన్నారు. అందుకే ప్రభుని వారు మహిమపరుస్తూ ఉన్నారు. వాస్తవముగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం ప్రకారము ఈ లోకములో మనము ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను ప్రిమెంట్ వాళ్ళ అనేక పోరాటాలతో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. అనేక నిరాశలతో, నిస్పృహలతో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇప్పుడు పోరాటాల నుండి ప్రభు మనం విడిపించాలని, ఆ యొక్క నిరాశల నుండి, నిస్పృహల నుండి ఆయన మనల్ని తప్పించి మనకు సమృద్ధిని, సంతృప్తిని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకములో మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనకు బాధలు, వేదనలు వచ్చినప్పుడు మనము ప్రిమెంట్ వాళ్ళ ఏం చేసేటువంటి వారముగా ఉంటామంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాం. ఇప్పుడు మనము కూడా చేయవలసింది ఏమిటంటే, ఈ యొక్క సమయంలో మన జీవితంలో నుండి కష్టాలు, మన జీవితంలో నుండి బాధలు, ఆత్మీయ పోరాటాలు కావచ్చు, శరీర పోరాటాలు కావచ్చు, మనల్ని విడిచి వెళ్ళిపోయి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రిమెంట్ వాళ్ళ మనకు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలా. ఇక్కడ యూదా ప్రజల యొక్క జీవితం మరణకరమైనటువంటి స్థితి, గాయాలు పాలైనటువంటి స్థితి, తమ యొక్క సంపదను కోల్పోయేటువంటి స్థితి. అలాంటి స్థితిలో నుండి శత్రువుల యొక్క సంపాదనను సంపాదించుకున్నటువంటి స్థితి, మరణం నుండి తప్పింపబడి, గాయాల నుండి తప్పింపబడి, జీవముతో ప్రిమెంట్ వల్ల వారు నివసించేటువంటి స్థితి. మరి ఇప్పుడు మన జీవితము కూడా కష్టాల నుండి, బాధల నుండి, వేదన నుండి ఆ యొక్క ఆశీర్వాదంలోనికి రావాలి అంటే అక్కడ వారు బాధల నుండి సంతోషంలోనికి రావడానికి ఏమి చేశారో ఆ యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనము ముందుకు సాగిపోయేదాని కొరకై ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం, ప్రభు దగ్గర మనము మొరపెడదాం. ఈ సమయంలో మనం చూసినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెమోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము, వారు అసస్వం, తామారును, ఎన్గెదిలో ఉన్నారు అని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఇక్కడ యెహోషాపాతును మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాజుగా ఉంటూ ఉన్నాడు. ఏ దేశానికి రాజు అంటే యోధా దేశానికి, యోధా రాజ్యానికి ఆయన రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క యూదా దేశం మీదకి ప్రిమిటి వాళ్ళ చుట్టుపక్కలైనటువంటి ఆ యొక్క రాజులు, చుట్టుపక్కల దేశాల వారు యుద్ధం చేయటానికి వచ్చారు. వారి దగ్గర నుండి సంపదను దోచుకొని, వారిని బందీలుగా, దాసులుగా చేసుకొని, వారి ద్వారా పనులు చేయించుకొని వారు లాభం పొందుకోవాలని ఆ యొక్క మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలలో కొందరు ఏం చేసిన వారుగా ఉన్నారంటే ఆ యొక్క యూదా రాజ్యం మీదకి, యూదా దేశం మీదకి యుద్ధం చేయటానికి వచ్చారు.
యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనము సామాన్యముగా ఆలోచించినట్లయితే ఇప్పుడు యూదా దేశం యొక్క రాజు యెహోషాపాతు ఏమి చేయాలా? ఆయన రాజు కనుక ఆయన కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడాలా. ఆయన కూడా ప్రిమెంట్ వాళ్ళరా ఆ యొక్క పోరాటం చేయడానికి సిద్ధపడేటువంటి వాడిగా ఉండాలా. కానీ ఇక్కడ యెహోషాపాతును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యో 3 దేశాల వారు 3 రాజ్యాల వారు నా మీదకి దండెత్తి యుద్ధం చేయడానికి వస్తున్నారు, కాబట్టి నా సైన్యం అంతటిని కూడా నేను సమకూర్చుకోవాలా, నా సైన్యం అంతటిని కూడా నేను సిద్ధపరచుకోవాలా అనే ఆ యొక్క సైన్యాధిపతులను ప్రివెంట్ వాళ్ళరా నాయకులంటి వారిని పిలిపించి ఆ యొక్క సైనికులందరినీ కూడా మీరు సిద్ధపరచండి, మన మీదకి 3 దేశాల వారు యుద్ధం చేయడానికి వస్తున్నారు, మనము వారితో పోయి యుద్ధం చెయ్యాలి అని యెహోషాపాతు ప్రిమిటి వాళ్ళరా తన యొక్క జ్ఞానాన్ని బట్టి తన యొక్క సైన్యం మీద ఆధారపడినట్లు మనము చూడాం. యెహోషాపాతు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు అంటే చూడండి 3వ వచనములో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఇక్కడ మనం చాలా సామాన్యంగా ఆలోచిస్తే యూదా రాజ్యము ప్రిమిటి వాళ్ళరా ఒక దేశముగా ఉన్నప్పటికీ 3 దేశాల వారు వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మొట్టమొదటిగా ఏం చేస్తారంటే మనం వారితో యుద్ధం చేద్దాం అనుకుంటారు. లేకపోతే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 దేశాల వారు వస్తూ ఉన్నారు కదా, మనం 3 దేశాల వారితో యుద్ధం చేయలేము, వారి దగ్గరికి వెళ్ళి మనము రాజీ పడి వారికి మనము లొంగిపోయి ఎంతో కొంత వారికి ఆ ధనము లేకపోతే ఆ విండో లేకపోతే కొంత భూము ఇచ్చేసి మనము రాజీ పడదామనేటువంటి ఆలోచనలతో ఉంటారు. కానీ ఇక్కడ యెహోషాపాతు మనం జ్ఞాపకం చేసుకుంటే వారితో యుద్ధం చేయాలనేటువంటి మనసు కానీ లేకపోతే వారితో ప్రిమెంట్ వల్ల రాజీ పడాలనేటువంటి ఆ యొక్క మనసు కానీ లేదు. ఆ యొక్క శత్రువుల ద్వారా తాను నష్టపోకూడదు, శత్రువుల ద్వారా ప్రిమెంట్ వాళ్ళరా తాను బాధపడకూడదు. మరి శత్రువుల ద్వారా తాను బాధపడకూడదు అంటే, శత్రువుల ద్వారా తాను నష్టపోకూడదు అంటే శత్రువులు తనను విడిచి వెళ్ళిపోవాలా, శత్రువులు తన మీద జయం పొందకుండా శత్రువులు ఓడిపోవాలా. మరి దాని కొరకై యెహోషాపాతు మనం జ్ఞాపకం చేసుకుంటే యుద్ధం చేసినట్లుగా మనం చూడం. ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. యెహోషాపాతు మాత్రమే ప్రార్థన చేయటం కాదు, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో యూదా వారు యెహోవాను సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. పైన 3వ వచనం 2వ భాగం చూస్తే యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా యూదా వారు యెహోవాను సహాయమును వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటి నుండి జనులు వచ్చిరి. ఇప్పుడు మనము ప్రిమెంట్ వాళ్ళ ఇదే 20వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దేశంలోని ప్రజలందరూ కూడా మీరు ప్రార్థన చేయాలా. 3 దేశాల వారు మన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, మనము వారితో యుద్ధం చేయటం కానీ లేకపోతే రాజీ పడటం కానీ మనకు అవసరం లేదు. మనం ఏం చేద్దాము అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడదాం. వారు మన మీదకి రాకుండా మన యొద్ద నుండి పారిపోలాగున మనము ప్రార్థన చేద్దామని ప్రిమెంట్ వారులారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క రాజు దేశానికి ఆహ్వానం ఇచ్చినప్పుడు రాజుతో పాటు దేశంలో అయినటువంటి ప్రజలందరూ కూడా ఇంకా మనం చూస్తే స్త్రీలను అలాగనే ప్రిమెంట్ వాళ్ళ వారి యొక్క పిల్లలను అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు దేశ ప్రజలు లేకపోతే సైన్యాధిపతులు యెహోషాపాతును హేళన చేయలా, అరే నువ్వు రాజువానా, నువ్వు రాజువైతే యుద్ధం చేయాలా, లేకపోతే యుద్ధం చేయడానికి మనకు శక్తి చాలకపోతే మనం పోయి వారి దగ్గరికి వెళ్ళి రాజీ పడాలా, మధ్యవర్తిత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలా. అంతే తప్పితే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటావు. ఆల్రెడీ వాళ్ళ దగ్గరకు వచ్చారు, వారు వచ్చి మన మీద పడి మన మీద చంపితే అప్పుడు పరిస్థితి ఏమిటి? మేమందరం చచ్చిపోతాం. అసలు నువ్వు రాజువేనా? నువ్వు ఈ సమయంలో మాకు రాజు వద్దు, ఇంకొకరిని మేము రాజుగా ఏర్పాటు చేసుకుంటామని అక్కడ యూదా ప్రజలు కూడా మాట్లాడినట్లు ప్రేమటువంటి వారులారా మనము
చూడం. ఇది మనకు దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, జ్ఞాపకం చేసుకోండి, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, మనకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఆ యొక్క కష్టాల నుండి, ఆ బాధల నుండి, ఆ వేదనల నుండి మనం బయటకు వచ్చేదాని కొరకే మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళరా మన యొక్క శక్తిని, మన యొక్క బలాన్ని, లేకపోతే మన యొక్క జ్ఞానాన్ని మనము ఉపయోగించకూడదు. అదే సమయంలో మధ్యవర్తిత్వం కొరకై, రాజీతో కూడుకున్నటువంటి జీవితం కొరకై మనము ప్రయత్నము చేయకూడదు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, ఒకని ఎదుట సరైన మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవతీను. ఈ లోకంలో ఒక కష్టం నుండి, ఒక బాధ నుండి ప్రియమైన వారలారా నీవు నేను బయటపడటానికి మనము ఆలోచించేటువంటి ఆలోచనలు, మనము కలిగి ఉండేటువంటి ఆ యొక్క జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మనకు తాత్కాలికముగా ఆ యొక్క కష్టం నుండి, తాత్కాలికముగా ఆ యొక్క బాధ నుండి బయటికి రావడానికి సహాయపడుతేవేమో, కానీ చివరకు మన యొక్క జ్ఞానము, మన యొక్క ఆలోచన, మన యొక్క శక్తి అంతా కూడా మనలను నష్టపరిచేటువంటిదిగా, మనలను మరణానికి తీసుకుని వెళ్ళేటువంటిదిగా ఉంటుంది అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణముకు త్రోవతీయును. ఇది మనకు జ్ఞాపకం చేసుకోవాలా. మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు వేదనలు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళ మన యొక్క జ్ఞానం మీద, మన యొక్క ఆలోచనల మీద, మన యొక్క శక్తి మీద మనము ఆధారపడకుండా దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క జ్ఞానం మీద, దేవుని యొక్క ఆలోచన మీద మనము ఆధారపడేటువంటి వారముగా ఉండాలా. యెహోషాపాతును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోషాపాతు అక్కడ యుద్ధము చేయాల, యెహోషాపాతు ప్రియమైన వాళ్ళరా పోరాడల, కత్తులు పట్టుకోలా, కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే విస్తారముగా ఆయన సంపాదించుకునేటువంటి వాడు, ఆస్తులను సంపాదించుకునే వాడుగా, బంగారాన్ని సంపాదించుకునే వాడుగా, అలాగనే తన ప్రాణాన్ని ఆయన కాపాడుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కారణం యెహోషాపాతు ప్రియమైన వాళ్ళ తన మీద తాను ఆధారపడలా. అందుకే ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనములో ఆయన అంటాడు, చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినవు. ఇక్కడ 3 విషయాలు ఆయన తెలియపరుస్తున్నాడు యెహోషాపాతు రాజు. ఎవరికంటే దేవునికి. ఏమంటున్నాడు? యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. అలాగనే ఆ యొక్క యుద్ధము ఎలాగ చేయాలో, లేకపోతే ఆ యొక్క శత్రువులను ఎక్కడి నుండి పంపించాలో మాకు ఎలాంటి జ్ఞానము కూడా లేదు. అలాగనే ఈ సమయంలో నీవే మాకు దిక్కు, నీవు తప్పితే మాకు ఎవరు కూడా దిక్కు లేరు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రాజు ఈ 3 విషయాలతో ప్రియమైన వాళ్ళ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, సామాన్యముగా మనము అసలు అతను రాజేనా అని మనం మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. కానీ యెహోషాపాతు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతగా ప్రియమైన వాళ్ళరా తను తాను తగ్గించుకునే వాడుగా ఉన్నాడు. యెహోషాపాతు మాత్రమే కాదు, తన ప్రజలైనటువంటి వారు అందరూ కూడా తమను ఎంతగా తగ్గించుకునే వారుగా ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాగ్దానాలు ఏమని తెలియపరుస్తున్నవి? ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపిస్తాను. అంటే నీకు కష్టం వస్తే, నీకు బాధ వస్తే, నీకు వేదన వస్తే నువ్వు నీకున్నటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించు, లేకపోతే నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించు, లేకపోతే వీరి యొక్క సలహాలను తీసుకొని ఆ యొక్క కష్టాల నుండి, ఆ బాధల నుండి, ఆ వేదన నుండి నువ్వు బయటికి రా అని దేవుడు చెప్పలా. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీకు కష్టం వస్తే, నీకు బాధ వస్తే నా దగ్గరికి రా, నా దగ్గరకు వచ్చి, దేవా నాకు పలానా కష్టం వచ్చింది, పలానా బాధ వచ్చింది, పలానా వేదన వచ్చిందని నాకు మొరపెట్టినట్లయితే, నాకు నువ్వు తెలియజేసినట్లయితే, నేను నీ యొక్క కష్టము నుండి, నేను నీ బాధ నుండి, నీ వేదన నుండి నేను నిన్ను విడిపిస్తాను అని అక్కడ ప్రియమైన వారులారా దేవుడు ముందుగానే తన ప్రజలైనటువంటి వారికి తెలియపరిచాడు. ఇప్పుడు పాపం అంటే ఏమిటి చెప్పండి?
పాపం అంటే ఏంటి? పాపం చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ప్రేమింటి వాళ్ళరా దేవుడు చెప్పినటువంటి మాట కాకుండా మన ఇష్టానుసారముగా మనము జీవించుట, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా కాకుండా మన ఇష్టానుసారముగా మనం నడుచుకుంటా. దేవుడు ఏమంటున్నాడు? కష్టాలు వస్తే బాధలు వస్తే నాకు మొరపెట్టు అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట తీసివేసేసి నేను రాజును, నాకు సైన్యం ఉన్నది, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నవి, నాకు మంత్రులు జ్ఞానులు ఉన్నారు కాబట్టి నేను వారి యొక్క ఆలోచనలతో వెళతాను, నేను వారి యొక్క బలంతో ముందుకు వెళతానని ఇక్కడ యెహోషాపాతు మనుషుల మీద ఆధారపడినట్లు మనము చూడం. కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక పర్యాయాలు మనకు కష్టాలు వచ్చినప్పుడు, అనేక పర్యాయాలు మనకు బాధలు, అనేక పర్యాయాలు మనకు వేదనలు వచ్చినప్పుడు ఆ యొక్క బాధలు, ఆ యొక్క వేదనలు మనను మరణకరమైనటువంటి మరణాపేక్షకు ప్రిమెంట్ వాళ్ళ నడిపించడానికి, లేకపోతే ఇంటిలో మనం కన్నీరు కార్చడానికి, ఇంట్లో మనం ప్రిమెంట్ వాళ్ళ ఎంతో నిరాశలతో నిస్పృహలతో ఉండటానికి కారణం ఏమిటంటే మన యొక్క సొంత జ్ఞానం మీద మనం ఆధారపడుతూ ఉన్నాం, మన యొక్క సొంత బలము మీద మనము ఆధారపడుతూ ఉన్నాం. అందుకే మన కష్టాల నుండి, మన యొక్క బాధల నుండి మనము విడిపింపబడలేకపోతూ ఉన్నాం. యెహోషాపాతును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోషాపాతు ప్రిమెంట్ వల్ల తన యొక్క జ్ఞానం మీద, లేకపోతే తన యొక్క యుద్ధ నైపుణ్యాల మీద, లేకపోతే తన ఆ సైన్యం యొక్క శక్తి మీద, వారి యొక్క బలము మీద, తన యొక్క జ్ఞానుల యొక్క ఆ యొక్క ఆలోచనల మీద, జ్ఞానం మీద ఆయన ఆధారపడలా. దేవుని మీద ఆయన ఆధారపడుతూ వచ్చాడు. దేవుని వైపు ఆయన చూచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదే ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈ ఆపత్కాలము నీవు నన్ను గురించి మొరపెట్టుము. ఎలాగో మొరపెట్టాలా మనము చూచినట్లయితే చూడండి, 145వ కీర్తన 18వ చరణం. 145వ కీర్తన 18వ చరణం. మన కష్టాల నుండి, మన బాధ నుండి మనం బయటికి రావాలంటే దేవునికి మనం మొరపెట్టాలా. యెహోషాపాతు అది చేశాడు. రెండవదిగా మన కష్టాల నుండి, బాధల నుండి మనము బయటికి రావాలంటే మనం ఏం చేయాలా? 145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనము దేవునికి మొరపెట్టాలా. ఎలాగ మొరపెట్టాలా? తనకు నిజముగా మొరపెట్టాలా. నిజముగా మొరపెట్టడం అంటే ప్రిమెంట్ వాళ్ళరా మనకు వచ్చే శ్రమల విషయమై, మనకు వచ్చే బాధల విషయమై మన యొక్క ఆలోచనను, మన యొక్క జ్ఞానాన్ని ప్రిమెంట్ వాళ్ళ బయటకు రావడానికి ఉపయోగించుకున్న పూర్తిగా ప్రభు మీదే ఆధారపడట. యెహోషాపాతులో మనం చూస్తున్నాం. యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువుకు నిజముగా అంటే పరిపూర్ణముగా, సంపూర్ణముగా ప్రభు మీదే ఆధారపడి ఆయన ప్రిమెంట్ వాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు తప్పితే తన యొక్క సొంత జ్ఞానంతో, తన యొక్క సొంత ఆలోచనతో ఆయన ఉండి ప్రభువు మీద ఆధారపడినట్లు మనము చూడము. ప్రభు మీద ఆధారపడినట్లు ప్రిమెంట్ అంటే ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడు అన్నటువంటి రెండు తలంపుల జీవితంతో యెహోషాపాతు ఉన్నట్లు మనము చూడము. ఎందుకు యెహోషాపాతు రెండు తలంపుల జీవితంలో లేకుండా కేవలము దేవునికి మాత్రమే ప్రిమెంట్ వాళ్ళరా ఆయన మొరపెడుతూ వచ్చాడు. మనము కూడా మన కష్టాలు, మన బాధలు మనం విడిచిపోకుండా అలాగే ఉంటున్నవి అంటే దానికి కారణము ఏమిటి అంటే మనము నిజముగా దేవునికి మొరపెట్టడం లేదు. నిజముగా అంటే పరిపూర్ణముగా మన యొక్క కష్టము నుండి, మన యొక్క బాధ నుండి బయటికి రావటానికి దేవుని మీదనే మనం ఆధారపడటలా. ఎందుకు మనము దేవుని మీదనే మనం ఆధారపడాలా? అనేక పర్యాయాలు అన్న మీద, అక్క మీద, తమ్ముడి మీద, లేకపోతే ప్రిమెంట్ వాళ్ళ మనకునే ధనం మీద, లేకపోతే మనకునే ఉద్యోగాల మీద మనం ఆధారపడతాం. అలాగనే ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఎలాగో ఆధారపడమంటున్నాడంటే నిజముగా ఆధారపడు అంటే నీ యొక్క ఉద్యోగాన్ని కానీ, నీ యొక్క అన్నను కానీ, నీ తమ్ముని కానీ, నీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే నీ యొక్క డబ్బును కానీ, నీ ఆస్తులను కానీ ఆధారం చేసుకొని నా మీద ఆధారపడవద్దు. నిజముగా నువ్వు నా మీద ఆధారపడు అంటే పరిపూర్ణముగా నీ యొక్క కష్టం నుండి, నీ యొక్క బాధ నుండి నువ్వు బయటకు వచ్చేదాని కొరకే నా దగ్గరికే నువ్వు రావాలా. ఎందుకు? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు. ఎందుకు మనము దేవునికి మాత్రమే మొరపెట్టాలా?
దేవునికి మాత్రమే ప్రియమైన వాళ్ళారా మన అక్కర తెలియపరిచి దాని నుండి మనం బయటకు వచ్చే దాని కొరకే పరిపూర్ణముగా ఆయన మీదనే మనం ఆధారపడాలి. అంటే మన యొక్క కష్టం నుండి, మన యొక్క బాధ నుండి విడిపించడానికి దేవుడు స్వయాన మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. దేవుడు ప్రియమైన వాళ్ళారా మన యొక్క సమస్య నుండి మనం విడిపించేదాని కొరకే ఆయన మనతో కలిసి ప్రయాణం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనం ఒక్కసారి దీని విషయమే జ్ఞాపం చేసుకుంటే, భర్తకు మనం మొరపెట్టినప్పుడు, భార్యకు మనం మొరపెట్టినప్పుడు, లేదా లోకము నుండి వారికి మొరపెట్టినప్పుడు మొట్టమొదటిగా వారు మన దగ్గరికి రారు. అలాగనే జ్ఞాపం చేసుకోండి, వారు మన యొక్క సమస్య నుండి మనం విడిపించేదాని కొరకై వారు మనతో కలిసి ప్రయాణం చేయరు. ఇది మనం జ్ఞాపం చేసుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ దగ్గరకు వస్తాను, నేను నీతో కలిసి ప్రయాణం నేను చేసేటువంటి వాడిగా ఉంటాను అని. అందుకే భక్తుడైనటువంటి ఆ యొక్క అపోస్తలుడు అంటున్నాడు, దేవుడే మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన దగ్గరకు వచ్చి ప్రియమైన వాళ్ళ మనతో యుద్ధం చేస్తే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ఎదుట ఎవరును కూడా నిలవలేరు. ఆయన శక్తి ఎదుట ప్రియమైన వాళ్ళ ఎవరును కూడా జ్ఞాపం చేసుకోండి పోరాడలేరు. ప్రతి ఒక్కరు కూడా పడిపోయేటువంటి వారే, ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయేటువంటి వారే. చాలా పర్యాయాలు అన్నను మనం తెచ్చుకున్నప్పుడు, అక్కను మనం తెచ్చుకున్నప్పుడు, తల్లిని మనం తెచ్చుకున్నప్పుడు, తండ్రిని మనం తెచ్చుకున్నప్పుడు, ఉద్యోగాన్ని లేకపోతే పొలాలను లేకపోతే డబ్బును ప్రియమైన వారు మనం తెచ్చుకున్నప్పుడు వాటి ద్వారా నిశ్చయముగా మనం ఓడిపోయినటువంటి వారమే. వాటి ద్వారా మనము అవమానాలు పాలైనటువంటి వారమే తప్పితే వాటి ద్వారా మనం ఎక్కడా గెలవలేము. వాటి ద్వారా మనం ఎక్కడా కూడా ప్రియమైన వారు జయించినటువంటి పరిస్థితులు లేవు. యెహోషాపాతును మనం చూస్తే 3 దేశాల ఆ యొక్క సైన్యము అలాగనే రాజులు తన మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ వారి నుండి ప్రియమైన వల్ల తనను తాను కాపాడుగలుగుతూ వచ్చాడు. అలాగే తన ప్రజలను కాపాడుకోగలుగుతూ వచ్చాడు. అలాగనే ఆ యొక్క శత్రువుల యొక్క సంపదను దోచుకోగలుగుతూ వచ్చాడు. కారణం ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో ఎంత బలవంతుడైనప్పటికీ వాడిని ఓడించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుని మీద యెహోషాపాతు పరిపూర్ణముగా ఆధారపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఎలాంటి ప్రియమైన వాళ్ళ ప్రక్కదారులు చూచినట్లుగా లేకపోతే వారి మీద వీరి మీద ఆధారపడినట్లుగా యెహోషాపాతు మనం చూడం. యెహోషాపాతు మొట్టమొదటిగా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. రెండవదిగా ఎలాగో ప్రార్థన చేశాడంటే దేవునికి నిజముగా ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ కారణం చేత యెహోషాపాతు ప్రియమైన వారులారా తన యొక్క శత్రువులను గెలవగలుగుతూ వచ్చాడు. తన శత్రువుల యొక్క సంపదను దోచుకోగలుగుతూ వచ్చాడు. మూడవదిగా యెహోషాపాతు జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రభువును స్తుతించటానికి అనగా ప్రభు ద్వారా మేలులు పొందుకోవటానికి, ఆశీర్వాదం పొందుకోవటానికి, కష్టాలలో బాధలలో కారణమైనటువంటి జీవితాన్ని మనము చూసినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయములో మనం చూసినట్లయితే 20వ వచనం 20వ అధ్యాయము 20వ వచనం, అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి. మూడవదిగా మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇక్కడ నమ్ముకొనిడి అని ఉన్నప్పటికీ దాన్ని ఇంకొక విధానంలో మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభునందు యెహోషాపాతు ఏం చేశాడంటే విశ్వాసం ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. తాను విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, తన ప్రజలైనటువంటి వారు కూడా విశ్వాసం ఉంచాలి అని. అది ఎలాంటి విశ్వాసం అంటే జ్ఞాపం చేసుకోండి, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ప్రియమైన వారులారా మనం ఎరుగుదాము. ఆ యొక్క 65వ కీర్తన 2వ చరణంలో ఏముంటుంది? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ఎవరి ప్రార్థన ఆలకించేటువంటి వాడు? తనకు నిజముగా ఎవరైతే మొరపెడతారో అలాంటి ప్రార్థన ఆలకించేటువంటి వాడు కనుక ఇప్పుడు యెహోషాపాతును ఆయన ప్రజలైనటువంటి వారు, ఆయన రాజ్యం అంతా కూడా నిజముగా దేవునికి మొరపెడుతూ వచ్చారు. మొరపెట్టినప్పుడు దేవుడు ప్రియమైన వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన విన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆయన ఇందాక మనం చెప్పుకున్నాం, ఆపత్కాలం నువ్వు నన్ను గురించి మొరపెట్టి నేను నిన్ను విడిపిస్తాను. ఇప్పుడు ప్రార్థన దేవుడు వారిని ఏం చేయాలా? విడిపించాలా. ఆ విడిపించడానికే జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. వారి మధ్యకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త
బెనాయాను దేవుడు ఆత్మతో అభిషేకించి ప్రియమైన వాళ్ళరా యెహోషాపాతు దగ్గరకు, ఆయన ప్రజలంటి వారి ఆయన యొక్క రాజ్యం దగ్గరకు దేవుడు వారిని పంపించాడు. బెనాయాను పంపించి ఏం చెప్పాడంటే, యెహోషాపాతు రాజా, అలాగనే ఏదో వాళ్ళరా మీరేమీ భయపడవలసిన పని లేదు, ఎందుకంటే దేవుడే మీ పక్షాన యుద్ధం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధం ఎలాగ చేస్తూ ఉన్నాడు అంటే, మీరేదో కత్తులు తీసుకొని మీరు ఈటలు తీసుకొని మీ యొక్క శత్రువులను కొడుతూ ఉంటే లేదా తరుముతూ ఉంటే మీరు పొడిచేటువంటి ఆ యొక్క ఈట ఒక్క దెబ్బకే మీ శత్రువు చచ్చిపోతాడు, లేకపోతే మీరు కొట్టేటువంటి ఆ యొక్క గదలతో ఒక్క దెబ్బకే మీ శత్రువులు చనిపోతారు, మీరు అక్కడ యుద్ధం చేస్తారు అని అక్కడ బెనాయా చెప్పలా. మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. దాని కొరకే మీరేం చేయాలంటే ఆ శత్రువుల దగ్గరకు వెళ్ళి లేకపోతే ఆ శత్రువుల ఉండే స్థలం దగ్గరకు వెళ్ళి మీరు నిలవబడితే చాలు. అంటే శత్రువుని గెలవటానికి మీకు ఏమేటువంటి ఆయుధాలు కావాలో ఆ ఆయుధాలు పట్టుకోండి, ఆ ఆయుధాలతో మాత్రం మీరు పని చేయవద్దు అని బెనాయా ప్రవక్త యెహోషాపాతుకును అలాగనే తన ప్రజలైనటువంటి వారికి ప్రియమైనటువంటి వారులారా జ్ఞాపకం చేసుకోండి, తెలియపరిచినప్పుడు యెహోషాపాతు దానిని విశ్వసించాడు. అలాగనే ఆయన విశ్వసించడం మాత్రమే కాదు, తన ప్రజలైన వారిని కూడా విశ్వసించమని, అంటే దేవుడు చెప్పినట్లుగా మనము ఆ యొక్క ఈ యుద్ధ పంక్తులు తీర్చి ఆ యొక్క స్థలంలో మనము నిలబడినట్లయితే దేవుడే మన పక్షాన ఉండి ఆయనే పోరాడి మన శత్రువులతో విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే యుద్ధ పంక్తులు మనం తీర్చాలా. అంటే యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి పొజిషన్లో మనం ఉండాలో అలాంటి పొజిషన్లో మనం ఉందాం, కానీ యుద్ధం మాత్రం మనం చేయొద్దు. దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు అని ప్రియమైనటువంటి వారులారా యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ రీతిగా తన ప్రజలైనటువంటి వారిని సిద్ధపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసిన తర్వాత, దేవుని సన్నిధిలో మనము మొరపెట్టిన తర్వాత ఖచ్చితంగా మనం నిజముగా మొరపెడితే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. అంటే మన కష్టాల నుండి మన బాధల నుండి మనల్ని విడిపిస్తానని ఆయన మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మనతో మాట్లాడిన తర్వాత ఆ యొక్క మాటలను మనము ఎంతమంది విశ్వసించేటువంటి వారముగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడిన తర్వాత ఆ మాటలను మనము ఎంతమంది విశ్వసించేటువంటి వారముగా ఉన్నాం. మనం ఎరుగుదము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. రెండవదిగా నిజముగా దేవునికి మనం ప్రార్థన చేశాం. అయితే మూడవదిగా మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన యొక్క కష్టాల నుండి మన యొక్క బాధల నుండి ఆయన మనల్ని విడిపిస్తాను అని, ఆయన మనల్ని తప్పిస్తానని, దాని కొరకై మీరు పోరాడవలసిన అవసరం లేదు, మీరు కష్టపడవలసిన అవసరం లేదు, జస్ట్ మీ పొజిషన్లో మీరు ఉండండి అని ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎంతమంది ఆ యొక్క ప్రభు యొక్క వాగ్దానాలను విశ్వసించినటువంటి వారముగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దీన్ని ఒకసారి ఆలోచించాలా. చాలా పర్యాయాలు ప్రియమైన వారలారా ఆ విషయమై మనము తప్పిపోయిన వారముగా ఉన్నాము అంటే, ఆ విషయమై మనము జారిపోయినటువంటి వారముగా ఉన్నామంటే తప్పు కాదేమో. ఇది మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. దీనికి మనము ఆలోచించినట్లయితే మనకి కష్టాలు బాధలు ఉన్నప్పుడు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇదిగో ఈ రీతిగా నడువు, లేకపోతే ప్రభు ఈ రీతిగా వెళ్ళమని ఆయన మనకు చెబుతాడు. ఆ రీతిగానే ప్రియమైన వారలారా మనము వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ యెహోషాపాతు అదే చేశాడు. తర్వాత మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు యుద్ధ పంతులు తీర్చి ప్రియమైన వారలారా వారు నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ యెహోషాపాతు ప్రియమైన వారలారా
ఈ యొక్క ఆత్మలో విశ్వసించడం మాత్రమే కాదు, ఆ యొక్క క్రియలలో కూడా యెహోషాపాతు జీవితంలో విశ్వాసం ఉన్నట్లు మనము చూడగలం. కొన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని పర్యాయాలు ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ దేవుడు నాకు సహాయపడతాడులే, దేవుడు నాకు ఆ యొక్క కష్టం నుండి విడుదలను దయచేస్తాడు అని నమ్ముతాం. అయితే ఆ కష్టం నుండి, ఆ శ్రమ నుండి మనం విడిపించే దాని కొరకే ఏదో మనం ఒక మార్గంలో వెళ్ళాలా, ఏదో మనము ఒక పనిలో మనము వెళ్ళేటువంటి వారముగా ఉండాలా. ఆ పనిని మనము ఎంతమంది చేస్తూ ఉన్నాం? విశ్వాసం ఉంచాం హృదయంలో, మనసులో, ఆత్మలో, దాన్ని కాదనము. అది క్రియలలో కూడా మనము ఎన్ని పర్యాయాలు ప్రియమైన వారలారా దాన్ని మనము కనపరిచిన వారముగా ఉన్నాం. యెహోషాపాతు తన ప్రజలంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ప్రియమైన వారలారా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు ప్రేరేపించడం మాత్రమే కాదు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు, అలాగనే యెహోషాపాతు కూడా దేవుని యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచినట్లు క్రియల ద్వారాగా ఆయన కనపరిచిన వాడిగా ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలా, ఇది మనము ఆలోచించే వారముగా ఉండాలి. చాలా పర్యాయములు దేవుని యందు విశ్వాసం ఉంచుతాం ఆత్మలో, కానీ క్రియలలో మనం విశ్వాసం ఉంచాం. అంటే ప్రభువు నడవమన్నటువంటి మార్గంలో మనం నడవం. అంటే క్రియలలో మనము దేవునిని శంకించేటువంటి వారముగా, దేవుని ప్రియమైన వాళ్ళలో అనుమానించేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. యెహోషాపాతు ఆత్మలో విశ్వాసం ఉంచాడు, అలాగనే క్రియలలో కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన విశ్వాసం ఉంచాడు. ఇంకా ఎలాగో యెహోషాపాతు ఓడిపోతాడు, యూదా రాజ్యము ఎలాగూ ఓడిపోతుంది, తమ ప్రాణాన్ని వారు ఎలాగూ కోల్పోయేటువంటి వారుగా ఉంటారు, తమ ఆస్తిని వారు ఎలాగూ పోగొట్టుకునే వారుగా ఉంటారు. అది ప్రియమైన వాళ్ళారా ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఎన్నడూ జరగదు. కానీ మన జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పటికీ మనము నష్టాలు పాలవుతూనే ఉన్నాం. ఎందుకు నష్టాలు పాలవుతూ ఉన్నాము అంటే ప్రభువు మనలను నడవమనేటువంటి మార్గంలో మనం నడవటలా. అంటే ఆత్మలో మనం విశ్వాసం ఇచ్చాం, ప్రభు నన్ను విడిపిస్తాడు అని, కానీ ప్రభు నడవని మార్గంలో మనం నడవకుండా మన యొక్క సొంత ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషాపాతు మనం చూస్తే మీరు యుద్ధ పొజిషన్ కొరకే మీరు సిద్ధపడమని దేవుడు చెప్పినప్పుడు యెహోషాపాతు అదే చేశాడు తప్పితే యుద్ధం చేయలా. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని ప్రభు తూర్పు వైపు నడవమన్నప్పుడు మనం తూర్పు వైపే నడిచేటువంటి వారముగా ఉండాలా. మనకు కొన్ని పర్యాయాలు రోగాలు వస్తాయి ప్రియమైన వాళ్ళారా. రోగాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అని. ఆ స్వస్థపరిచేటువంటి సమయంలో ఆయన నువ్వేమి మందులు మింగొద్దు, నేను నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడతాడు. అలాగనే కొన్ని పర్యాయాలు ప్రియమైన వాళ్ళారా ఏదో ఒక మందు, ఏదో ఒక టాబ్లెట్ మింగమని ఆయన తెలియపరుస్తాడు, లేకపోతే ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళమని కూడా ఆయన మనకు తెలియపరిచేటువంటి వాడిగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఏ మందులు మింగొద్దు అని చెప్పినప్పుడు మనం మందులు మింగుతాం. ఫలానా మందు మింగమన్నప్పుడు ఆ మందు మనం మింగము. లేకపోతే ఫలానా హాస్పిటల్కి వెళ్ళమని దేవుడు మనకు తెలియపరిచినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళాం. మనుషుల యొక్క జ్ఞానం దగ్గరకు వస్తాం, మనుషుల యొక్క ఆలోచన దగ్గరకు వస్తావరే ఆ హాస్పిటల్కి వెళితే, లేకపోతే ఆ మందు మింగితే, లేకపోతే అసలుకి ముందే మింగకుండా నువ్వు ఉంటే ఎలాగూ నీ కష్టం నుండి నువ్వు బయటకు వస్తావు, ఎలాగూ నీ యొక్క బాధ నుండి నువ్వు ప్రియమైన వాళ్ళారా బయటకు వస్తావని మనుషులు మనల్ని ఏం చేస్తారంటే తొందర పెడతారు. వాగ్దానం చేసినటువంటి వాడు ఎవరు? నమ్మలేనటువంటి వాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ముందు మింగొద్దు, నా మీద ఆధారపడు, నేను నీకు స్వస్థత ఇస్తానని, లేకపోతే ఈ మందు మింగు నేను నిన్ను స్వస్థపరుస్తానని, లేకపోతే నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్ళు నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నప్పుడు దాని ప్రకారముగానే మనం ఏం చేయాలంటే నడుచుకోవాలా. మనలో ప్రియమైన వాళ్ళ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నదని ఎక్కడ కనబడేటువంటిదిగా ఉంటుంది అంటే క్రియలలో కనబడుతుంది. హృదయంలో అంటే ఆత్మలో, మనస్సులో మనం ప్రభునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, అది క్రియలలో కూడా మనకు కనిపించాలా. ఆ సందర్భం వేరే అయినప్పటికీ మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వస్తే విశ్వాసం లేనటువంటి క్రియలు, అలాగనే క్రియలు లేనటువంటి విశ్వాసం ఏమంటున్నాడు? మృతము అంటూ ఉన్నాడు. అంటే మనము ప్రభువు దగ్గర విశ్వాసం ఉంచాం,
కానీ ఆయన టాబ్లెట్ వేసుకోవద్దన్నప్పుడు టాబ్లెట్లు వేసుకోకుండా టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నాం. ఆయన ఏ టాబ్లెట్ వేసుకోమన్నాడో అది వేసుకోకుండా వేరే టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాం. లేకపోతే జ్ఞాపం చేసుకుని ఆయన వేరే దారిలోకి వెళ్ళమంటే ఆ దారిలోనికి వెళ్ళకుండా ఇంకో దారిలోనికి మనం వెళుతూ ఉన్నాం. అంటే విశ్వాసం అయితే ఉంచాము, కానీ ఆ యొక్క విశ్వాసము క్రియల ద్వారా మనం ఏం చేయట్లేదు, కనపరచటం లేదు. ఇంకా ఎలాగూ ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలాగో ప్రిమెంట్ వల్ల ప్రభు మనల్ని దీవించేటువంటి వాడుగా ఉంటాడు. యెహోషాపాతులో మనం చూస్తే మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేశాడు. రెండవది ఎలాగో ప్రార్థన చేశాడు అంటే నిజముగా దేవునికి ప్రార్థన చేశాడు. మూడవదిగా దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. విశ్వాసం ఉంచి ఆయన దేవుడు చెప్పినట్లుగానే నడుచుకునేటువంటి వాడుగా తన యొక్క సొంత ఆలోచనను, తన సొంత జ్ఞానాన్ని యెహోషాపాతు కానీ లేకపోతే ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే ఆయన ప్రజలైనటువంటి వారు యూదా రాజ్యము ప్రేమిటి వాళ్ళరా ఉన్నట్లుగానే మనము చూడం. భర్తే భార్యే ప్రేమిటి వారు ఒక దారిలో వెళ్ళనేటువంటి పరిస్థితులు. సరే, వాళ్ళిద్దరూ ఒక దారిలో వెళ్తున్నప్పటికీ బిడ్డలను వారి దారిలోనికి నడిపించుకునే పరిస్థితులు, బిడ్డలు ఒక దారిలో వెళుతుంటే తల్లిదండ్రులను వారి దారిలోనికి తీసుకొని రాలేని పరిస్థితులు, అలాంటి ఎన్నో ప్రిమెంట్ వాళ్ళరా ఇరుకు ఇబ్బందులు కుటుంబంలో మనం చూస్తున్నాం. కానీ యెహోషాపాతును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన రాజ్యం అంతటిని కూడా దేవుని మీదే ఆధారపడేలాగున, దేవుడు చెప్పిన మాట విశ్వాసం ఉంచి క్రియలలో వారు ముందుకు సాగిపోలాగిన సిద్ధపరచుకునే వాడుగా ఉన్నాడు. ఇక్కడ అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రిమెంట్ వాళ్ళరా నాలుగో లక్షణం ఏమిటంటే యెహోషాపాతు పరిశుద్ధముగా ఉన్నాడు, యెహోషాపాతు పవిత్రముగా ఉన్నాడు. ఎందుకు? యెహోషాపాతే పరిశుద్ధముగా లేకపోతే, యెహోషాపాతే పవిత్రముగా లేకపోతే ఆయన మాట ఎవరింటారు? ఆయన మాట ప్రిమెంట్ వారా ఎవరు ఆలకించేటువంటి వారుగా ఉంటారు? దీని విషయమే మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తే 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యముకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. నూతన నిబంధన ప్రకారముగా ఒక మనుషుడు దేవుని దగ్గరికి రావాలి అంటే మనము ఆ వ్యక్తికి ప్రిమేటువంటి వారులారా ఏమి చేయాలి అంటే మనం దేవుని గురించి తెలియపరిచిన తర్వాత ఆ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని బిడ్డలముగా నీవు నేను జీవిస్తున్నామనే దానికి నిదర్శనముగా దేవుని యొక్క స్వారూప్యతను మనము కలిగి ఉండాలా. దేవుని యొక్క స్వారూప్యతను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ సమయంలో మనము కొన్ని పర్యాయాలు దేవుని గురించి అవతల వ్యక్తికి చెప్పపోయినప్పటికీ మనలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వారూప్యతను చూసి వారు ఏం చేస్తారు? దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ యెహోషాపాతు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని గురించి, దేవుని యందు విశ్వాసము గురించి తన ప్రజలైన వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా యెహోషాపాతును అనుసరించారు అంటే యెహోషాపాతు దేవుని యొక్క స్వారూప్యతలో జీవిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క కుమారునిగా జీవిస్తూ ఉన్నాడు. చాలా పర్యాయములు. 4వదిగా మనలో ప్రిమెంట్ వాళ్ళరా ఈ లక్షణం ఉండదు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, లేకపోతే మంచి మాటలు ఇతరులకు చెబుతూ ఉన్నాం, మంచి మాటలు ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నాం, కానీ ఆ నడవడికను మనము కలిగి ఉండలేనటువంటి వారముగా, ఆ నడవడిక ప్రకారము ప్రిమిటువంటి వారులారా మనము జీవించలేనటువంటి వారముగా ఉంటున్నామంటే తప్పు కాదేమో. కానీ యెహోషాపాతు జీవితంలో మనం చూస్తే దేవుని యొక్క స్వారూప్యత తనలో ఉన్నట్లు, దేవుని యొక్క ప్రిమింటి వారి స్వారూప్యతని అతను ధరించుకొని జీవిస్తున్నట్లు మనము చూడగలం. దానిని నూతన నిబంధన గ్రంథంలో కూడా మనము చూసినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో కూడా మనము చూసినట్లయితే ఆ యొక్క అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏం చేస్తున్నాను? క్రీస్తుని పోలి
నడుచుకొనుచున్నా, అంటే దేవుని యొక్క స్వారూప్యతలో నేను జీవిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘంతో మాత్రమే కాదు, ఫిలిప్పీ సంఘంతో కూడా ప్రియమైన వారలారా మీరు నన్ను పోలి నడుచుకొని అంటూ ఉన్నాడు. ఈ లోకములో నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నానని మనం చెప్పకపోయినప్పటికీ, రెండవదిగా ఆ పౌలు యొక్క మాటలకు మనం వస్తే, అరే నన్ను పోలి నడుచుకో, అక్క నన్ను పోలి జీవించు, లేకపోతే భార్యతో అమ్మ నన్ను పోలి నడుచుకొని, లేకపోతే భర్తతో అయ్యా నన్ను పోలి నడుచుకొని ఎంతమంది మనం చెప్పగలుగుతూ ఉన్నాం? ఎంతమంది ప్రియమైన వాళ్ళరా దానిని మనం తెలియపరచగలుగుతూ ఉన్నాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, ఎందుకు మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా ఫిలిప్పీ సంఘమ మీరు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకు నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకున్నట్లయితే మీరు దేవుని పోలి నడుచుకున్నట్లు, అప్పుడు మీరు దేవుని యొక్క స్వారూప్యతలో ఉన్నట్లు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని దీవించేటువంటి వాడుగా ఉంటాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క కష్టాల నుండి మన బాధల నుండి మనం బయటికి రావాలంటే ప్రియమైన వారలారా ప్రార్థన చేయటం, దేవునికి నిజముగా మొరపెట్టడం, దేవుని యందు విశ్వాసం ఉంచటం మంచిదే. అయితే మనతో పాటు మన యొక్క కష్టము మన కుటుంబానికి, మన యొక్క ప్రియమైన వాళ్ళ తోటి వారికి ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుండి బయటికి రావాలంటే నీవు నేను విశ్వాసం ఉంచితే సరిపోదు, మనతో పాటు మన కుటుంబము కూడా విశ్వాసం ఉంచాలా. ఎందుకంటే కొన్ని పర్యాయాలు మనమే అంటాం, అయ్యా నాకైతే ఆ దారిలో నేను నడవను, కానీ నడిస్తే నువ్వే నడు, తినే నువ్వే తిను, నాకొద్దు. ఎందుకు ప్రియమైన వాళ్ళరా? దాని ద్వారా ఏదైనా నష్టం వస్తుందేమో అని, దాని ద్వారా ఏదైనా అపాయం వస్తుందేమోనని. తింటే నువ్వే తిను, లేకపోతే వెళితే నువ్వే వెళ్ళు, నేనైతే రాలేను, నేనైతే నడవలేనంటాం. కానీ యూదా ప్రజలు యెహోషాపాతుతో అలాగూ అనలా. ఎందుకు అనలేదంటే మాదిరికరమైనటువంటి జీవితం యెహోషాపాతులో ఉన్నది. మనకు కూడా మాదిరికరమైన జీవితం ఉండాలా. ఏమిటి మాదిరికరమైన జీవితం అంటే క్రీస్తును పోలి నడుచుకొనుచున్నటువంటి జీవితం, క్రీస్తును పోలి ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధముగా జీవిస్తున్నటువంటి జీవితము మనలో ఉండాలా. ఇది యెహోషాపాతులో ఉన్నది. అందుకే ఆయన ప్రజలంటి వారు ఆయనతో కలిసి నడవగలుగుతూ వచ్చారు. చివరిదిగా 5వదిగా ప్రియమైన వాళ్ళరా యెహోషాపాతు జీవితంలోను తన ప్రజలంటి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీల సంతతి వారును కోరాహీల సంతతి వారునగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించిరి. చాలు. తర్వాత మరలా 21లో కూడా మనం చూస్తే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఇక్కడ బెనాయా ప్రవక్త ఏం చేశాడు అంటే, యెహీయేలు ఇందాక నుండి బెనాయా అంటూ ఉన్నాడు. యెహీయేలు ఏం చెప్పాడు అంటే, అయ్యా యహజీయేలు ఏం చెప్పాడు అంటే, అయ్యా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, దాని కొరకే మీరేం పోరాడవలసినటువంటి అవసరం లేదు, మీరు జస్ట్ యుద్ధ పంతులు మీరు తీర్చండి, ఆ పొజిషన్లోనికి మీరు రాండి. యహజీయేలు తెలియపరిచాడు. దాని ప్రకారముగా యెహోషాపాతు ప్రియమైన వాళ్ళ నడుచుకున్నాడు, విశ్వాసం ఇచ్చాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
యెహోషాపాతు జీవితంలోనూ ఆయన ప్రజలంటి వారిలో ఉన్నటువంటి జీవితంలో శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రభుని వారు స్తుతిస్తూ ఉన్నారు. అంటే దేవుడు మమ్మలను మా కష్టం నుండి, దేవుడు మా యొక్క బాధల నుండి ఆయన మమ్మలను విడిపించాడు అని, ఆయన మమ్మలను తప్పించాడు అని వారు ఏం చేశారు అంటే ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన జీవితంలో కూడా మనం ప్రభువుకు నిజముగా మొరపెడుతూ ఉన్నాం. అలాగనే ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా మనము విశ్వాసం ఉంచుతూ ఉన్నాం, అలాగనే మాదిరికరముగా మనము జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు యొక్క వాగ్దానాలను బట్టి, ప్రభు యొక్క శక్తిని బట్టి, ప్రభు మన యొక్క కష్టాల నుండి, మన బాధల నుండి ఆయన మనల్ని విడిపించాడని ఎంతమంది మనం స్తుతిస్తూ ఉన్నాం. విడిపింపబడిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి, విడిపింపబడిన తర్వాత యెహోషాపాతు ప్రభువును స్తుతించడం కాదు, విడిపింపబడక మునిపే యెహోషాపాతును ఆయన ప్రజలైనటువంటి వారందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. ఇది ఎంతమంది మనము క్రియారూపకముగా కలిగి ఉన్నాం. ఇందాక నేను చెబుతూ వచ్చింది అదే, యెహోషాపాతు కలిగినటువంటి ఆ యొక్క నడవడిక ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఖచ్చితంగా మనం విడిపించాడు, ప్రభు మనల్ని తప్పించాడు అని ఆయన విశ్వాసం ఉంచి అది తన ప్రజలంటి వారికి నేర్పి ఇక్కడ క్రియారూపకముగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇది కూడా మనం అలవాటు చేసుకోవాలా, ఇది కూడా ప్రియమైనటువంటి వారులారా మనము క్రియారూపకముగా కలిగి ఉండాలా. అందుకే మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం, క్షమించండి, 21వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని తెలియపరిచాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కష్టం నుండి, మన బాధ నుండి ప్రియమైన వారులారా మనల్ని విడిపించాడు అని మనం ఏం చేసేటువంటి వారముగా, నమ్మేటువంటి వారముగా ఉండాలా. నమ్మితే మనం ఏం చేయగలము, ప్రభువుని మనము స్తుతించగలము, ప్రభువుని మనము మహిమపరచగలము. యెహోషాపాతు ప్రభువునందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. అది మాత్రమే కాదు ప్రియమైన వారులారా ప్రభువుని స్తుతించేటువంటి వాడుగా ఉన్నాడు, ప్రభువుని మహిమపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎరుగుదము 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనములో ఏమని ఉన్నది, 2వ దినవృత్తాంతముల 16:9, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. యెహోవా యందు యథార్థ హృదయాన్ని మనం కలిగి ఉంటే ఆయనే మనలను వెదికి మన దగ్గరకు వచ్చి సహాయపడతాడంట. యెహోషాపాతు జీవితంలో యథార్థమైనటువంటి హృదయం ఉన్నది కనుకనే దేవుడు ప్రియమైన వారులారా యెహోషాపాతుకు తోడై ఉండి ఆయనను దీవించి ఆశీర్వదించాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకొని యెహోషాపాతు వలె, యూదా ప్రజల వలె మనము ఈ 5 రకాల లక్షణాలతో ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉందాం. దాని ద్వారా ఎంతమంది శత్రువులు, ఎన్ని రకాల వేదనలు, ఎన్ని రకాల ఆటుపోటులు ప్రియమైన వారులారా మనను చుట్టుముట్టినప్పటికీ, మనలను వేధించినప్పటికీ వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించడానికి సమర్థవంతుడు, శక్తిమంతుడు. తప్పకుండా ఆయన మనల్ని విడిపించగలిగినటువంటి వాడు, ఆయన మనం విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. యెహోషాపాతు వలె దాని ద్వారా మనము ఆశీర్వాదాన్ని పొందుకునే వారముగా ఉంటాం, దాని ద్వారా మనము మేలులను అనుభవించేటువంటి వారముగా ఉంటాం. ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను దీవించి ఆశీర్వదించి యెహోషాపాతు వలె ఆయన రాజ్యం వలె నేను కష్టాల బాధల్లో నడుచులాగున, అలాగే యెహోషాపాతు వలె నేను విడిపింపబడే సంతోషంతో ఆనందంతో ఉన్నట్లు ప్రభు మనకు సహాయం దయచేయను గాక. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వారులారా, ప్రభు తెలియపరుస్తూ వచ్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి లక్షణాలలో మనము ఎక్కడో ఒక చోట తప్పిపోయాం. దాని విషయమై ఆయన దగ్గర పశ్చాత్తాపంతో మనము వేడుకుందాం.